కాసిం పట్ల నాకు కూడా అలాంటి అభిప్రాయం ఉంది. మేమేదో మాకు పరిచయం చేసినాం కాదు, మనందరినీ కలిపిన మానవీయ సమాజ త్యాగపూరితమైన దారి గొప్పది. మా తమ్ముడు కూడా అన్నాడు, చుక్కన వంశ పిల్లలు వాళ్ళు నిజంగానే నా మొదటి కొడుకు అంత ఏజ్ ఉండదు, వాళ్ళకి అంత ఏజ్ ఉంటుంది అంటే. కానీ వాళ్ళన్న చిన్నపిల్లలు తన్నినప్పుడు తప్పటడుగులు కూడా మాకు మురిపం అనిపిస్తుంది. అదేం నేను ఎప్పుడు, ఎందుకంటే పిల్లల వాళ్ళ ప్రపంచం గొప్పది. మనకంటే కూడా వచ్చే తరం జావేద్ అఖ్తర్ అంటాడు, మేము మాతో పాటు రాసేవాళ్ళు మాకంటే రేపు వచ్చే తరం గొప్పగా ఉంటుందని. కనుక గొప్పగా ఉండాలి కూడా. ఎవరు తెలియదు తెలుసు అనేది చలమే చెప్పినాడు. నేను చదవకుంటే ఎంత బాగా రాసేవాడిని, చలవనని చదివినా కానీ చదువు లేకుంటే ఇంకా బాగా రాసేవాడిని. చదువు ఉండటం లేకపోవటం కాదు, మానవీయ విలువలంటేనే సాటి మనసుతోని సమాజంతో ఎట్లా ఉండాలనేది, ఏ విధంగా ఉండాలనేది. ఇక్కడ వేదిక పైన చాలా సుప్రసిద్ధులు అత్యంత దగ్గరగా, అంటే కాసేం నన్ను ఏలు పట్టుకున్నాడు, నన్ను మమ్మల్ని కూడా ఏలు పట్టుకోకుండా ఆ మేరకు నడిపే సిద్ధారెడ్డి గారు కానీ, పరోక్షంగా అక్కిరాజు సుందరరాజు కానీ గబ్బిలం పద్యాలను వాడుతూ కొత్త పద్యాలు అంత సంస్కృత పద్యాలు వాడుతున్నాడు, రాగాలు కూడా. ఈ తమ్ముడు డాకయ్య పద్యాలు ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నేను కాసిం గురించి చెప్తుంటే, అసలు నేను ఐఏఎస్ కావాల్సిన నేను ఉద్యమాలు వద్దని మాకు తెచ్చి మా ప్రాంతంలో దగ్గర ఊరు ఖచ్చితంగా ఐఏఎస్ అయితే నీకు అని చెప్పి. ఎందుకంటే విష్ణు చాలా చిన్నపిల్లలు వీళ్ళ లింగాల స్కూల్ మా అత్తగారు అప్పట్లో వీళ్ళిద్దరు చాలా ప్రసిద్ధులు. విష్ణు అనేవారు ఈయన చాలా వీళ్ళ సర్కిల్ కూడా చాలా గొప్పగా, వాళ్ళందరూ నా శిష్యులు అంటే నన్ను ఇప్పటికీ భరిస్తున్న వాళ్ళు. అట్లాంటి అందుకనే నేను ఈరోజు ఎగొట్టాలంటే కూడా ఇంత ఉంది కదా, రాకుంటే ఏమైతే ఆ పిల్లలు ఫోన్లు చేస్తున్నాడు. సరే వచ్చినందుకు మనకి ఇంకా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇట్లా రావడం గొప్ప విషయం. ఏం చెప్తాం మనం, పాటలు ప్రపంచం ఏదో తెలిసి తెలియక ఇప్పుడు ఆ గొప్ప మాట నడుతాను గోపాల్, ఆ అమ్మ చిక్కులింటికి వెళ్ళి కొబ్బరి నూనె కావాలని. అట్లా కొత్త ప్రయోగాలు, కొత్త జీవితం తప్పటడుగుతున్న తోట మేము కూడా రాసినప్పుడు అందరూ అట్టుంటుందని కాదు. ఇంకా ధరన్న తర్వాత చిన్నప్పుడు అంటే లోకంత నాకు ఇంగ్లీష్ సంస్కృతం రాదు కానీ తదా దేహ లోకంలో ఏముందో మనలో దేహంలో కూడా అదే ఉందని. ఈ లోకంలో ఉన్నది మన లోపల ఉంటుంది కానీ మనకు భిన్నంగా ఉండదు. ఇది అంతా ఆత్మావత సర్వభూతాన్ని వాళ్ళు చెప్పినా, లేకుంటే మేలైన ఆకాశ పృథివీ జలము అగ్ని గాలితో కూడిన మూలం లేనిదని ఈ ప్రపంచంలో భిన్నంగా కనపడే అజంతా స్వప్నాలు చెప్పినప్పుడు మీ ముఖం ఒకటే బహు విధాల వ్యక్తీకరణ ఉంటే మనిషి అట్లా మాట్లాడుతున్నప్పుడు కవిత్వము, వచనము, గద్యం ఇలాంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. నేను ఆ ప్రక్రియల్లోకి ఏది గొప్పది ఏదనేది కూడా నాకు లేదు. ఎందుకంటే అజంతా లాంటి లాంటి కవి నా అంత్యక్రియలకు నేనే పోతున్నా, నా అంత్యక్రియలు నేనే పోతున్నా, మీకెందుకు అంత బాధ అన్నట్టు. అలాంటి ఊహ ఏ వచన కవి కూడా ఊహించలేడు. అశ్రుసిక్తమైన ముక్షోదాలను గోడలకు భద్రంగా వేలాడ తీసుకున్న అజంతా కవిత్వం చదివినప్పుడు గుండెలు కరిగిపోతాయి. అట్లా మనకు జస్రాజ్ అనే గాయకుడు పాడుతూ తబల కొట్టేది ఆయన. యాక్చువల్గా మన పిల్లలు లేకని వీళ్ళకి వీళ్ళంతా మాకు చదువురాని తబల కొడుతుంటే అద్భుతంగా వాయిస్తాడు. ఈ సంగీత కచేరీలో అప్పుడు జస్రాజును పిలిస్తే ఈ చర్మం మీద కొట్టేవాడిని నిన్నెందుకు వేదిక పైన పిలుస్తాను, నువ్వు కొట్టేవాడిని నేను వేదిక ఎక్కువద్దన్నాడు. అప్పుడు సంగీతం నేర్చుకొని చాలా గొప్పగా భారతదేశంలో ఘరానాలు కానీ టుమిరీలు కానీ అద్భుతంగా పాడి జస్రాజ్ అంటే పండిట్ రవిశంకర్ కానీ భీమసేన్ జోషి లాంటి వాళ్ళు కూడా ఇంత గొప్ప గాయకుడిని మన హైదరాబాద్లో పుట్టి ఆయన బాంబేలో స్థిరపడ్డా, పంజాబ్లో పుట్టిన హైదరాబాద్లో బాంబేలో స్థిరపడ్డా ఆయన పాడుతుంటే కన్నీటి పరివేద సుల్తాన్ ఒకరు జీవితం అట్లా పాటలు పాడే వీళ్ళు మామూలు డప్పులు కొట్టినారా, పేదవాళ్ళ చదువుతున్నారా, తమను తాము ఆత్మోన్నతి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరెంత మామూలుగా ఉంటే అంత గొప్పగా ఉంటారు. సాధారణత్వంలోనే గొప్ప జ్ఞానం ఉంటుంది ఎవరికైతే. అయితే మీరు అనుకోవచ్చు ఆ పిల్లలు తిట్టిన సాధారణత్వం అనేది ఊరికి వస్తా, అది ఎందుకు వస్తా అంటే మనకు లేమి అనేది కవులకు పెద్ద వరం. లేమి పదవి కానీ డబ్బులు కానీ హోదా కానీ ఇది శాపగ్రస్తం కవికి. ఇవి కూడా అనుకుంటారు. అంటే మరి జీవితంలో అనేక ఎవరి స్థాయిలో వాళ్ళు త్యాగం చేస్తారు. మాకంటే మీరు ఇంకా మరింత ఉన్నతంగా చేయాలా, ఈ సమాజం గురించి ఆలోచించాలా, మానవీయ విలువ నిలపాలా, ఆ క్రమం మొదలవుతున్న ఇట్లాంటి విద్యార్థులు ఉన్నందుకు మీకు చెప్తూ నేను, ఎందుకంటే మీరు చాలా వాడిగలిగిన ముందు పైన ఉరుముచునుండు, వాడిగలిగిన ముళ్ళు పైన ఉరుముచునుండు, తేనెలు రే పండ్లు ఆకుచాటు నుండు, స్వాతి ముత్యపు జల్లు చెమట ఒళ్ళు స్వాతి ముత్యపు జల్లు, ఆశలేని మనిషి అడవి మునివోలే ఉండు, సిరిమరిగిన మనకు నెత్తికెక్కని సిరులు సంపదలు. నేను ఒక పాటలు రాసి వినకపోతే అని, అది రాంబాడ చివరస్తా రాంబాడ. వాటిలో చూస్తే
మనకి ఇసురులు ఇవన్నీ ఉండడానికి మనతోని కాలం ఒక నదిగాను భావించి చూస్తే కదలిపోయి అలలు ఈ బతుకులన్నీ ఎవరున్నా లేకపోయినా కానీ ఉంటుంది. మనం మన కోసం ఉండలే. ఏది సాహిత్యం కూడా ఏది తక్కువ కాదు. వాళ్ళు అంబన బాంబుజోజ్వల కరంబుజ శారద చంద్రచంద్రిక మొరశారము అట్లా అది కానీ ఆ పద్యాలు కానీ ఎర్రన్న చెప్పినా లేకుంటే ఎవరి పద్యమైనా కవిత్వం అందులో రసం, అందులో నీవు హృదయానికి కట్టుకునేది లేకుంటే రసని ఒక రసనిష్ట ఉంటే అది కవిత్వం. ఊరికే రాయటం అనేది కూడా రాయటం తప్పేం కాదు. అయితే చాలా కాలం రాయటం ఉండి మొదట రాసే వాళ్ళంతా మొదటనే మేము గొప్పలమైనా గద్దరన్న చూసి ఏ ఊరు అని తిట్టేది. నేనేమనిపోయేది ఒక్కనాడు కూడా గద్దరన్న కానీ అంటే మొదట్లో ఆ కోపాలు ఆవేశంతో పేదవాళ్ళు కింది నుంచి వచ్చిన వాళ్ళకి కోపాలు ఉంటాయి, అవి ఉండాలి కూడా. ఉండకపోతే ఎవరైతే గాయాలకు గురవుతాడో, ఎవరైతే చెత్తగాత్రమైన దేహం ఉంటుందో వాళ్ళు మాత్రమే గొప్ప సాహితీకారులు అవుతారు. ఊరికే అంటే ఆ గాయాలకు గురి కాని వాడు మామూలు ఉన్న వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కారు. అనేక అవమానాలు బాధలు. ఎందుకు దళిత సాహిత్యం కానీ ఒక మద్దూరు నగేష్ బాబును, ఒక పైడి తెరేష్ బాబును ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు? ఒక శివారెడ్డి లాంటి కవిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఆయన తల్లి లేకపోవడం, పొలాల్లో పనిచేయటం, వ్యవసాయం ఉండటం, లేకుంటే ఒక అనంతమూర్తి. ఇప్పుడు ఊరు ఎవడైనా సరే బాగా ఎవడైతే దుఃఖం ఉంటారో వాళ్ళు గొప్ప కవులుతారు. అట్లనే సంపద ఉన్న వాళ్ళు, ప్రతిభ ఉన్న వాళ్ళు అంటే ప్రతిభ ఉన్నా, సంపద ఉన్నా, జ్ఞానం ఉన్నా అన్నిటిని వదులుకొని వెర్రిగా ఉన్న వాళ్ళు గొప్ప రాస్తారు. అట్లా వదులుకొని గాయపడ్డ వాళ్ళే మహాకవులైనారు. వాళ్ళు మహాకవులని చెప్తే లోకం కానీ ఎవరు ఎంత రాస్తే అంత రాస్తే దాంతో ప్రపంచం వచ్చేదే పోయలేదు ఇవాళ. ఎందుకంటే మేము ఇప్పుడు నా వరకు నేనేమంటే నేను రాసిన చిన్న పాట రాస్తాను. ఊర్లో చిన్నప్పుడు సంస్కృతం రాసుకునేది తెలియకనే. సరే సీరు ఉభవభవముల హరుల సాక్షి పరిపూర్తిగా నిన్న పోవడే అర్థం కాక పిల్లగాడిందో ఈ పిల్లానికి ఏమన్నా పిచ్చిలేసిన అంటే తప్పని కాదు. వాళ్ళకు అనంత కాంతి పుంజములు తొలరించే నింగిలి నిరంతరం వెలుగు పూలు నేలకు విధ జల్లువాడు సెగల తేరు చుట్టుపూని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమో వండే కొలిమి సాగరముతో చెలిమి నింగి అని అన్నాం అనుకో, మనకు కవులు అంత అంత్యప్రాసాలు అన్నాం, వాళ్ళకి అంత్యప్రాసాలకి ఇంత పట్టవు. కాకపోతే ఆడ కూర్చొని చూస్తేట్లు అన్నం తినడానికి వస్తూ అన్నం తింటున్నా ఇట్లా వచ్చినాడు. ముఖం ఇట్లా ముడతలు ఉన్నది. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నవి. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలున్నవి. అదృష్ట రేఖాలంటారా బుద్ధిజీవులారా, ఆకలికొచ్చిన గీతాలంటారా. ఏం పెద్ద కష్టపడిన పని లేదు, చేత్రం కానీ పట్టు రాసినాం. ఇల్లు చూస్తే మనకు ఈ కవిత్వం రాసినంత జ్ఞానం, కుంతకుని వక్రోక్తి, ఆనందవర్ధంతోని సిద్ధాంతం, చేమేంద్రుని కళా విలాసం, మమ్మట్టుని యొక్క చదవడం తప్పు కాదు. కానీ అట్లా చదివిన రవాశ్రేయర్ గారు కానీ, బేతవోలు రామబ్రహ్మం గారు కానీ, ఈ చేరా గారు కానీ ఎవరు కవిత్వం రాలే. కవిత్వం రాయడం అనేది కాళ్ళకూరి నాయన పద్యం రాసినా అందంగా కాళ్ళకూరి నాయన లాంటి వాళ్ళు జీవితం ఓడిపోయినది రాయగలిగారు. ఇప్పుడు మానవ సంబంధాలుగా శ్లోకమర్తి అంటాడు, తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి, తలపవైతివి నీకును నాకును ఉన్న చెలిమి, తలపవైతివి చుట్టరికంబు ధర్మమైన పాలనేత్రుని గెలిచిన బంటు వగుట తలసినాడవు కాబోలు దర్పముకటే.